అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ ప్రపంచ మేధావి అంబేద్కర్ జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప మానవతావాది, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ సృష్టికర్త అయిన శ్రీ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఏమాత్రం కనిపించడంలా, ఎక్కడ కూడా కనిపించడంలా, చాలా దారుణం. ఎక్కడ పడితే అక్కడ రౌడీల రాజ్యం, దుర్మార్గుల భోజ్యం. సో అన్ని కల్తీ వ్యాపారాలు, దోపిడీ వ్యవహారాలు, మట్కా వ్యాపారాలు, పేకాటలు, గంజాయి విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఈ పరిపాలన ఉందా లేదా అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలో ఏమాత్రం శాంతి భద్రతలు కానీ ఏమీ కానీ ముంచి పట్టించుకున్న పరిస్థితి లేదు. అమాయకులు బలి అయిపోతున్నా దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇది అంబేద్కర్ గారు ఈ రకమైన పరిపాలన కోరుకోలేదు. ప్రజలందరికీ మేలు జరగాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అందరూ సమానంగా ఎదగాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారు కోరుకోవడం జరిగింది. సో దాన్ని అమలు చేసిన పరిస్థితి పాలకులకు లేదు. సో అటువంటి పరిస్థితుల్లో పేటరేగిపోతున్న ఈ కూటమికి సంబంధించిన నాయకులందరినీ కూడా తీవ్రంగా నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఉంది. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఉన్న మంచి కాలం రావాలని చెప్పేసి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితేనేమి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అయితేనేమి అంబేద్కర్ ఆశయాలను ఉనికి పుచ్చుకున్నట్టుగా ఆ రోజు అమలు చేసిన పరిస్థితి, శాంతి భద్రతలు అయితేనేమి, మిగతా అన్ని రకాలుగా కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందించిన ఘనత వీరిద్దరిది. సో దాని తర్వాత వచ్చిన పరిపాలకులు ఈ రకంగా పరిపాలిస్తుంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా బాధేస్తుంది అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో అంబేద్కర్ ఆశయాలు అయితేనేమి, మహాత్మా గాంధీ ఆశయాలు అయితేనేమి, ఇవన్నీ కూడా అమలు చేసే ప్రభుత్వాలు రావాలి.
ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాలు రావాలి. సో ఆ రకంగా వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు బ్రతికి ఉండేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు సామాజికంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల్లో కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్థానము ఏదో మారుమూల కాదు, విజయవాడ నడిబొడ్డులో మరి అంబేద్కర్ గారి స్థానం అని చెప్పి మరి 20 ఎకరాలలో 400 కోట్ల రూపాయలు వెచ్చించి 125 అడుగుల ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు అనగారు వర్గాలకు ఎక్కడ కూడా రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, మరి అదేవిధంగా బీసీలకు రక్షణ లేదు, ఎస్సీలకు రక్షణ లేదు, ఎస్టీలకు రక్షణ లేదు, మైనార్టీలకు రక్షణ లేదు. మరీ ముఖ్యంగా కొన్ని వర్గాలు ఏదైతే పార్టీలు, రాజకీయ పార్టీలను టార్గెట్గా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ పెట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు, దొంగ కేసులు బనాయించి మరి వాళ్ళను జైలు పాలు చేయడము, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పాలు చేయడము, మరి ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ప్రజల యొక్క సంక్షేమం గాలికి వదిలేశారు, ప్రజల బాగోగులు గాలికి వదిలేశారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలుపరిచే దిశలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించే మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన దేశం ప్రపంచంలోనే మరి మొదటి స్థానంలో నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా.